పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ 9వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నది. ఈ 9వ సామాన్య ఆదివారములో త్రిత్వైక దేవుని మహోత్సవాన్ని తల్లి తిరుసభ కొనియాడుతూ ఉంది. త్రిత్వైక దేవుని అర్థము చేసుకోవాలి అంటే ఎంతో కష్టతరముగా ఉంటూ ఉంది. ఎంతోమంది పునీతులు, దైవ విశ్వాసులు దాన్ని వివరించడానికి పలు ఉదాహరణలతో చెప్పడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ 100% దేవుని యొక్క జ్ఞానమును, దేవుని వివరించే శక్తి మానవుని యొక్క తెలివితేటలకు అది అసాధ్యమైనది. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి తన యొక్క జ్ఞానము చేత ఆ త్రిత్వైక దైవముల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి త్రిత్వైకము అంటే దాన్ని విభజిస్తే త్రిత్వ ప్లస్ ఐక్యము అని ఒక మాట వస్తూ ఉంది. త్రిత్వ అంటే ముగ్గురు, ఐక్యము అంటే కలుసుకొనుట అని మనకు తెలుసు. మరి సత్యోపదేశములు మనం చూసుకుంటే సర్వేశ్వరుడు త్రిత్వయుడై ఉన్నాడంటకు అర్థమేమిటి అని ఒక ప్రశ్న ఉంటూ ఉంది. దానికి జవాబుగా పిత, పుత్ర, పవిత్రాత్మ అనే ముగ్గురు వేరు వ్యక్తులు ఉన్నారని, ఆ ముగ్గురు వ్యక్తులు ఒకే స్వభావం కలిగి ఉన్నారని అర్థం వస్తూ ఉంది. మరి అది ఏ విధముగా ఉంది అని మనం ఉదాహరణగా అర్థం చూసడానికి ప్రయత్నిస్తే ఈ లోకములో మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి దాన్ని ధ్యానం చేయవచ్చు. నీరు, ఐసు, ఆవిరి ఏ విధముగా అయితే ఉంటూ ఉన్నాయో అదే విధముగా పిత, పుత్ర, పవిత్రాత్మలు ఉంటూ ఉన్నారు. మరి నీటిలోను, ఐసులోను, ఆవిరిలోనూ రసాయన కలయిక ఒకటే ఉంటూ ఉంది. అదేమిటి అంటే 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్ ఉంటూ ఉంది. మరి వీటి నుంచి ఆ యొక్క రసాయనాలను మనం వేరు చేయడం అసాధ్యం అనిపిస్తూ ఉంది. అలాగుని త్రిత్వైక దేవుని సైతము మనము వేరు చేసి చూడలేము. అందుకని మనము వారందరూ కూడా ఏకమై కలిసి ఉన్నారని భావించాలి. దాని చేతని దేవాతి దేవుడు మొట్టమొదటిగా మోషే ప్రవక్తకు తనను తాను తెలియపరుచుకున్నప్పుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 3:14 దేవుడు మోషేతో నేను ఉన్నాను అన్నాడు. అంటే నేను ఉన్నవాడుని సెలవిస్తూ ఉన్నాడు. నేను అన్న పదామును ఆయన నొక్కి కానిస్తూ ఉన్నాడు. అనగా ఆయన నేను ఒక్కడని అని అక్కడ స్పష్టము చేస్తూ ఉన్నాడు. అదే మాటను నిర్గమకాండము 23 కూడా చూస్తూ ఉంటాం. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు అని నిర్గమకాండము 27 సెలవిస్తూ ఉన్నారు. దేవుడైన యావే నామము మీరు దుర్వినియోగపరచకూడదు అని. అనగా దేవాతి దేవుడు వారి ముగ్గురు ఒకటై ఉన్నారు కనుక ఆది నుంచి ఆయన ఎప్పుడూ కూడా వేరుపరచకుండా నేను అని ఏకవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనం గమనించుకుంటే దేవుడు అంటున్నాడు ఆయన నామమును దుర్వినియోగం చేయకూడదు అని. ఇదే మాటను దేవుడు తన శిష్యులకు వారిని సేవ నిమిత్తమై పంపిస్తూ ఉన్నప్పుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం అని అడుగుతున్నాడు. అంటే ఆ నామమున జ్ఞానస్థానం అంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అనగా ఇక్కడ ముగ్గురు ఉన్నప్పటికీ ఏకవచనముతో ఆయన పలుకుతూ ఉన్నాడు. అనగా వారు ముగ్గురు వ్యక్తులు ఒకటై ఉంటూ ఉన్నారు. మనము దానిని అర్థము చేసుకునేలాగా ఉండాలి అని ఆ దేవాతి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి ఏ విధముగా మనం అర్థము చేసుకోగలము అంటే యేసుక్రీస్తు సైతం ఒక మాట సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8:28 అబ్రహాము పుట్టక పూర్వమే నేను ఉన్నాను అని. మరి అబ్రహాము పుట్టక పూర్వమే యేసుక్రీస్తు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారని చూసుకుంటే ఆయన యోహాను సువార్తలోని ఆయన మళ్ళీ సెలవిస్తూ ఉన్నాడు. 10:30 నేనును నా తండ్రిను ఏకమై ఉన్నాము అని. అనగా ఆది నుంచి క్రీస్తు ప్రభు తన తండ్రిలో ఏకమై ఉండడం మనం గమనించుకుంటూ ఉన్నాం. అందుచేతనే ఫిలిప్పు గారు తండ్రిని చూపించమన్నప్పుడు నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పి ప్రభు సమాధానం ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. మరి ఈరోజు మనందరము తెలుసుకోవాలి, మరి ఆ దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే యేసుక్రీస్తు యోహాను సువార్తలో 4:24 ఒక మాట పలుకుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమునందును ఆరాధించాలి అని. అనగా ఆదిలో దేవుడు ఆత్మస్వరూపుడై ఉండి ఆయన అగాధ జలముల పైన తారాడుచున్నాడు అని ఆది కాండంలో చూస్తూ ఉన్నాం. అప్పుడే ఆత్మరూపములు ఎవరెవరు ఉన్నారు అంటే
క్రీస్తు ప్రభువును దేవుడును అందరూ ఒకటిగా ఉన్నారని మనం గమనించుకోవాలి. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, నేనే సత్యమును జీవమును మార్గమని. అనగా సత్యమైనటువంటి క్రీస్తును, ఆత్మైనటువంటి దేవుని రూపంలో ఉన్నటువంటి దేవుని, ఆ త్రియేక దేవుని మనం ఆరాధించాలి. దేవుని బిడ్డలారా గమనించుకోండి, ఈరోజు తల్లి తిరుసభ త్రిత్విక మహోత్సవాన్ని కొనియాడుతున్నది ఏంటి? ఆ దేవుని యొక్క కృప మనకు రావాలి. ఆ త్రియేక దేవుడు ఏకమై మనమందరము కూడా ఆయన నామములో ఏకము కావాలని ఈరోజు ఆశిస్తూ ఉన్నారు. కనుక మనం ఆ దేవుడు ఏ విధముగా అయితే ఆదిలో నేను అని సంబోధించారో అదే విధముగా మనం పలువురు అయినప్పటికీ కూడా మనందరూ నివసిస్తున్నది దేవుని ఆత్మనే. మనందరము కూడా దేవుని పోలి ఉన్నవారమే. అనగా అందరము ఆయనలో ఐక్యము కావాలి, ఏ విధముగా అయితే త్రియేక దేవుడు ఐక్యమై ఉన్నారు. కనుక అట్టి విశ్వాసం మనకు దయచేయాలని దేవాతి దేవుడు ఈ యొక్క ఆదివారం రోజున మన కుటుంబాలను ఆశీర్వదించి త్రియేక దేవుని యొక్క దీవెనలు, కృపా కటాక్షాలు మనకి ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆమేన్.